ఈ గణనాథ నిను మదిని తలతుమయ్యా విద్యా బుద్ధులనీయగ సదా నిను కొలా విఘ్ననాయకుడవీవని సర్వజనులు సన్నుతింప సర్వ విజయములను వసగును ఎప్పుడు ఆనందం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేటి అందరి కంట్లో మాది పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్ ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం Salamone, oh my, oh, salamone, salamone.
ఎప్పుడు ఆనందం. ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి. ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు, మా భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైరాజిలంబోదరడవు అయినావు. లక్ష్మీ గణపతి వైనావు, వేద విభుదులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక కర వినాయక, శ్రీకాని పాకవర సిద్ధి వినాయక. ముందుగా ఆనందంగా ఆత్మీయంగా పలుకుతోంది మీ అందరికీ స్వాగతం. జడ్పీహెచ్ఎస్ స్కూల్ దేవదల 2004వ సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమానికి సాదర ఆహ్వానం. దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని అన్న కబీరు మాటల మారు రూపం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్న శ్లోక రూపాలు దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది అన్న కొఠారి కమిషన్ భావరూపాలైన మా ఉపాధ్యాయులందరూ మా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఈ గెట్ టుగెదర్ మీటింగ్ కి రావడం ఈ కార్యక్రమానికి సరికొత్త తోరణం కట్టినట్లుగా ఉందని సంబరపడుతున్నాం. సవినయంగా మీ విద్యార్థులందరూ నమస్కారం తెలియజేస్తున్నాం. మరి మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవదల చదువుల బడిలో మనల్ని ఉన్నతంగా మలిచిన ఆప్యాయతల జడిలో మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కలిసామన్న తరగతి గదే కార్యశాలగా, నాలుగోడల నర్తనశాలగా, నల్లపల్లె ప్రదర్శనశాలగా వేదికగా, పిల్లల మెదళ్ల ప్రయోగ దీపికగా, అక్షర సేద్యానికి పలుకులే చేను చెలుకులుగా విడుదలలో మళ్ళీ అందరం కలవడం మన అందరికీ మహా ఆనందం. ఎందుకంటే విజ్ఞానం అనే విత్తులు నాటి, బోధనం అనే నీరును పోసి, సంస్కారం అనే ఎరువులను వేసి ఈ పాఠశాల విద్యాభివృద్ధి ద్వారా ఈ ప్రాంత సమాజ అభివృద్ధి సొగుసులు తిత్తి మా అందరి హృదయాల కూర్చి మధ్య మధ్యలో సెలవులకే
జీవితాల్లో పండుగకై గురువులు ఇచ్చిన శృతిమెత్తని దండన కూర్చి, ప్రార్థనలో హెచ్ఎం సార్ స్ఫూర్తి మాటల కూర్చి, ఫేర్వెల్ పార్టీలో చేసిన సందడి కూర్చి ఎంత చెప్పుకున్నా తనువు తీరుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే అదో సాగరం. పని ఆంగ్ల బోధన వారధిగా, విద్యలో పెన్నిదిగా, చెకుముకి టెస్ట్, టాలెంట్ టెస్ట్ ఏదైనా మన స్కూలే ఫస్ట్, కాంపిటీషన్ ఏదైనా దేవదల స్కూలే బెస్ట్. అలా ముందుని నడిపించారు ఆయన, అందరికన్నా ముందు నడిచి చూపించారు ఆయన. గెస్ట్ టీచర్స్ క్లాసులు, చక్కని స్టడీ అవర్లు, రాత్రి చదువులుగా ఇలా అంతర్లు, ఇలా ఒకటేమిటి కృష్ణరాయల కాలం ప్రబంధాలకి స్వర్ణయుగంలో ఆయన ఉపాధ్యాయ జీవితం ఈ ప్రాంత చదువులకి స్వర్ణయుగం. హెచ్ఎంగా మేరు నగధీరుడు, జగమెరిగిన ఉపాధ్యాయుడు మన హెచ్ఎం సార్ శ్రీ కెంబూరు అప్పలనాయుడు సార్ని వేదికని అలంకరించాల్సిందిగా సవినయంగా మనం వేసుకుంటున్నాం. విద్యాలక్ష్మి శ్రీ ఎస్ రాజలక్ష్మి మేడం గారిని వేదికపైకి సాధారణంగా అప్పటి మన తెలుగు మాస్టర్ సంగీత హెచ్ఎం గారు రిటైర్ అయిన శ్రీ కెంబూరు రామనాయుడు సార్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అంకగణితం అందాన్ని, బీజగణితం బంధాన్ని, చిక్కులు కాదని లెక్కలంటే ట్రిక్కులని చూపించిన గురువు ఆయనే. పేరులోనే ఆనందం, ఆయన క్లాస్ అంటే అందరికీ ఆనందం. అప్పటి మన మ్యాథ్స్ సార్, ఇప్పుడు సీతంపేట ఎంఈఓ సార్ శ్రీ ముడిరాన ఆనందరావు గారిని సభలో ఆశీనులు కావాల్సిందిగా మనం చేసుకుంటాం. అందమెట్టి సింగారించిన సాంఘిక శాస్త్ర గూడి వండిని, తరగతి గదిని అనే పొలంలోనే హాయిగా ముందుకు నడిపిన బోధనా చోదకుడు అప్పుడే మన సోషల్ సార్, ఇప్పటి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సార్ శ్రీ యుతులు శ్రీ మల్లేశ్వరరావు సార్ గారిని సగర్వంగా ఎలాంటి విద్యార్థులని శిల్పంగా మార్చగల ఆదర్శనీయుడైన సంస్కృతి సంప్రదాయాలని బోధనతో ఉత్సుకత, పరికల్పన వికాసతకి ఊతమిచ్చే మంచితనం మేతమేసిన బోధనా సుకుమార్ అయిన బోధాన్ని సభావేదిక సగౌరవంగా పిల్లలకు కూడా చదువు నమస్తే సార్, మీ వీడియో బాగుంది సార్, మంచి ఇన్స్పిరేషన్ మ్యాథ్స్ బుల్లెట్ శ్రీ లావేటి సార్ కొంత వంగండి మేము పలానా సంబంధించి మరి అదేవిధంగా సేవల సత్రమానం బాగున్నారు తల్లి. ఓకే అందరికీ నమస్తే. సార్ వెల్కమ్ సార్ రండి. నక్షత్రాలతో భాషా వెన్నెలనిచ్చిన మన తెలుగు సార్ శ్రీ అడతో రాగాలను రవలించిన మన తెలుగు సార్ శ్రీ కన్నేడ రామకృష్ణ గారు మన మధ్యలో లేకపోయినా ఈ కార్యక్రమం. అలాగే గుగ్గుల త్రివేదరావు, మీసాల లక్ష్మి, కడగల రాజేష్, పాటి గణేష్ వీళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఒక 2 నిమిషాలు
వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ గారికి, తక్కిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకి సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈరోజు ఈ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ పెద్ద హృదయాన్ని భగవంతుడు ఇంకా మంచి మంచి పనులు చేయాలని, ఆశీర్వదించాలని, మీరు భవిష్యత్తులో ఇంకా ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఇలా కలుస్తామని అనుకోలేదు. నాకు రెటీనా ఆపరేషన్ అయింది. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాను. కృష్ణ ఫోన్ చేశాడు. ఒక్క నిమిషం రాలేనేమో, ఇలా పరిస్థితిలో ఉన్నాను అని చెప్పడం జరిగింది. మళ్ళీ వెంటనే మనసు మార్చుకొని పిల్లల్ని హర్ట్ చేయకూడదు, వాళ్ళంతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు, సరే మీ కార్యక్రమాన్ని మీరు చేయండి అని. నిజంగా నేనేదో నా బాధ ఉందనో లేకపోతే ఇంకోటి నా ఆరోగ్యం బాగాలేదనో ఒక వంక పెట్టి, లేకపోతే నిజంగా యాక్చువల్గా నేను మాట్లాడకూడదు. 30 days నాకు ఫుల్ రెస్ట్ చెప్పారు. 8 hours బోర్లా ఎక్సర్సైజ్ చెప్పారు పడుకో. అయినా నో, ఆశయం కోసం బ్రతికితే అది స్థిరస్థాయిగా ఉంటుంది. స్వార్థంతో బ్రతికితే అది కాదు. దాన్ని తప్పనిసరిగా అంగీకరించి తీరాలి. వస్తున్నానని చెప్పాను. జ్ఞాపకం వస్తుంది పాత రోజులు. ఆ రోజులు మీరు చిన్నపిల్లలై ఈ గ్రౌండ్లో తిరుగుతుంటే అదే కనిపిస్తుంది. ఆ దృశ్యాలు ఇప్పటికీ కూడా ఎంత పెద్దవాళ్ళైనా ఇక్కడ మాకంతా కూడా ఉపాధ్యాయులతోనూ మాతోని మీ అందరూ కూడా ఇక్కడ. అయితే ఆ రోజులకి ఈ రోజులకి కొంత మార్పు వచ్చింది యాక్చువల్గా. అప్పుడు మేము అందరం కూడా కొద్దిగా దానికి ఎవరి బాధ్యులంటే చెప్పలేం, కానీ కొంతవరకు కూడా అది ఉంది. ఏది ఏమైనా సరే తల్లిదండ్రుల్ని ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తి. నా జీవితంలో ప్రతిరోజు కూడా అది కాదు, మనం మొట్టమొదట ఎలా నడుచుకోవాలి, మన మనసుకి ఏదైతే ఎలా ఉంటుందో అది మంచి చెడ్డ అనేది మనకు విశిష్ట జ్ఞానం భగవంతుడు ఈ ఎడ్యుకేషన్ వల్ల వచ్చింది. దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. హెల్ప్ నెబర్, హార్ట్ నెబర్. ఈ విధంగా మనం మెలుకుంటే మనకు ప్రశాంతత ఉంటుంది. సమాజంలో మనకి తప్పనిసరిగా కొందరు బాగు చేసిన వాళ్ళు కూడా అవుతాం. నా జీవితంలో నేను డిగ్రీ అయిన తర్వాత ఫిజిక్స్ ట్రాన్స్లేటర్గా వచ్చాడు అతను. వచ్చి ఉండేది అతను మా ఫిజిక్స్ క్లాస్కు దాని మొత్తం 4 కలిపి ఒక పేపర్ ఉండేది. మాకు ఆర్ట్స్ చదువుకున్నారని కూర్చున్నాం సార్. శ్రీ గురుభ్యో నమః. ఈనాటి 2004 సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ఆనాటి గురువులు అందరికీ, మరి ఈ పాఠశాల ఈ వెన్యూ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయుల సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఆనాడు వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్ష. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఉభయతారకం. ఎందుకంటే
అనేక రంగాల్లో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. మరి బాటిల్లో లేకపోతే 4 మిక్చర్ ప్యాకెట్లో తెచ్చుకొని తినేసి వెళ్ళిపోవడం కాకుండా చాలా ప్లాన్డ్గా ఆనాడు మీకు విద్యా బుద్ధులు నేర్పి మిమ్మల్ని ఒక మనుషులుగా తయారు చేసినటువంటి ఉపాధ్యాయుల్ని మరి ఉపాధ్యాయేతర సిబ్బందిని అందరినీ కూడా ఈ సమ్మేళనంలో భాగస్వాములు చేయడం చాలా ఆనందదాయకం. అలాగా ఈ కార్యక్రమంలో గురువుది కేవలం కోసం మిమ్మల్ని మన దగ్గర చేరొచ్చు గురువు. అందులో నేను తప్పకుండా పార్టిసిపేట్ చేయడం దానికి ఏంటంటే ఇప్పుడు పిల్లలతో కూడా నాకు సాన్నిహిత్యం ఉంది. మరి 60 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ స్కూల్తో నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగా అనుబంధం ఉంది. ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఇది ఒక నా దృష్టిలో అయితే ఒక మంచి సమావేశం, ఒక మరచిపోని వేసుకునేటువంటి గొప్ప సమావేశం. దేవదల పాఠశాల గురించి నేను ఈ స్కూల్లో పనిచేయడానికి ముందు అయితే నాకేమీ తెలియదు. దేవదల ఎక్కడుందో కూడా నాకు తెలియదు. దేవదల రావటానికి ముందు నేను సంతకవిటి మండలం మామిడిపల్లిలో అట్లాంటి స్కూల్లో పనిచేయడం చాలా కష్టం అనే ఉద్దేశంతో అప్పట్లో అలా అనేవారు. కానీ అనేది నాకు నా ఉద్యోగ జీవితంలో ఒక చాలా గొప్ప సంతృప్తినిచ్చినటువంటి కాలంగా నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. నాకు మానసికంగా, నాకు ఉద్యోగపరంగా అన్ని రకాలుగా ఒక మంచి స్థానాన్ని ఇచ్చి ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా పనిచేసినటువంటి కాలం ఇది. అయితే అది ఒకటో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పెద్ద స్కూల్, చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా స్కూల్ ఒక ఉద్యోగిగా మరి మాకు అంతకంటే మించింది ఏముంది. కెంపూరే అట్లా ఉండేది. ఆ కెంపూరు అప్పలనాయుడు గారు ఎంఈఓగా రిటైర్ అయ్యారు. ఆ సార్ ఉండేవారు. నేను వచ్చిన కొత్తలో తర్వాత ఫిజిక్స్ కూడా మొట్టమొదట నేను వచ్చేటప్పటికి పోస్ట్ మీరు వచ్చారు. అది ఇంకా ఎన్ఎస్ఆర్ అంటే మన సార్ రమణ. దేవదల్లో నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. ఇక్కడ ఒక విద్యార్థిగా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా రానాటి హెడ్ మాస్టర్ గౌరవనీయులు కెంపూరు అప్పలనాయుడు గారు నేను జాయిన్ అయిన రోజు ఎలా ఉన్నారో మరి 25 సంవత్సరాల తరువాత ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. ఏ విధమైన ఫిట్నెస్ కానీ, మానసిక ఉల్లాసం కానీ, ఇతరులను ప్రేరేపించడంలో కానీ, ఇవ్వటంలో కానీ, ప్రతి విషయంలో అప్పటికి ఇప్పటికీ మనందరికీ ఆయన ఒక రోల్ మోడల్, మనందరికీ కూడా ఆయన గురువే. మరి సార్ దగ్గర క్రమశిక్షణ, ఓవర్ టైం పనిచేయడం అనేది నేను నేర్చుకున్నా. డ్యూటీ కానీ అదనంగా పనిచేసిన సమయం మాత్రమే పనిచేసే గంటలే అనేది నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. మరి స్కూలు 10 గంటలకి అప్పట్లో, కానీ 9 గంటల 1 నిమిషంకి మేము అక్కడ బస్సు దిగినా సరే గుండెలో గుబులు భయంతో పరిగెత్తుకొని వచ్చేవారు. 9:01 అయిపోయింది సార్ ఏమంటారేట. అది ఏనాడు ఎవరిని ఏమనేవారు కాదు. కానీ వచ్చేటప్పటికి మా క్లాస్ లోపల ఆయన ఉండేవారు. మేము బయట వరండాలో సార్ నమస్తే సార్ అంటే ఆ విష్ చేసేవారు కానీ బయటకు వచ్చేవారు కాదు. అంటే సున్నితమైన పనిష్మెంట్ అనమాట. బయట నించొని లోపలికి వెళ్ళలేక తిరిగి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిపోలేక సార్ బయటకు వచ్చేటంత వరకు వరండాలో అలా ఒక రకమైన గిల్టీ ఫీలింగ్తో ఇంకెప్పుడు లేటు రాకూడదు అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా సునిశ్చితమైనటువంటి దండన ఇచ్చేవారు. మరి సార్కి ఏంటంటే అందరి పీరియడ్లు తానే చెప్పగలిగే శక్తివంతులు.
మాకు అడిగారు మాస్టర్ ఈరోజు మీ క్లాసు నాకు ఇస్తారేంటి, పీరియడ్ ఇస్తారేంటి అని చెప్పి. ఇంగ్లీషు బోధన అంటే ఆయనకి అప్పటికి ఇప్పటికి చాలా ఇష్టం. విద్యార్థుల ముందు నిలబడాలి, తన అనుభవాలని, తనకున్న నాలెడ్జ్ని షేర్ చేయాలని ఒక తపన. దాంతో సార్కి ఉన్న ఒక్కొక్క క్లాసు వారానికి వాడు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు క్లాస్ తీసుకునేవారు. అలాగే ఎవరైనా దాతలు వచ్చేటప్పుడు వారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమీ ఆలోచించకుండా జేబులో ఎంత ఉంటే అంత తీసి వాళ్ళకి ఇచ్చేవారు. మిగతా స్టాఫ్ సార్ ఎవరో తెలుసా ఏంటి ఎందుకంటే పోనీలేండి వాళ్ళు వచ్చారు, ఈరోజు వాళ్ళు ఇలా చేయి చాపే స్థితిలో వాళ్ళు ఉన్నారు, ఇచ్చే పొజిషన్లో మనం ఉన్నాం, ఆ భగవంతుడు అవకాశం ఇచ్చారనేవారు. అలా దాతృత్వం విషయంలో కానీ పాఠశాల అభివృద్ధి నిత్యం రాత్రి కూడా ఇక్కడే ఉండి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చదివించి నిజంగా అటువంటి కమిట్మెంట్ తరువాత నేను ఇంకెక్కడ కూడా చూడలేదు. అలా మీరు కూడా ఉపాధ్యాయులు మమ్మల్ని అందరినీ ఎంత గౌరవించేవాళ్ళంటే 100 మంది క్లాసునైనా ఈజీగా మనం డీల్ చేయగలిగేవాళ్ళు. ఎందుకంటే సబ్జెక్ట్ అంటే మీకు తెలుసు, ఆ టేస్ట్ అనేది మీకు తెలుసు. ఎంతసేపు చెప్పినా నేను ఎందుకంటే ఆయన అనర్గళంగా 100 మంది తర్వాత మాట్లాడిన ఆయన ప్రత్యేకత ఆయనకు ఉంటుంది. అలాగే స్టాఫ్ అందరూ ఆరోగ్యం భుజాన్ని వేసుకొని మరి నడుచుకుంటూ వచ్చేసారు ఒకసారి. అలాగే విద్యార్థి ఇగు అనేది లేదు, అందరూ మనమే, మన కుటుంబమే తినేవాళ్ళు. అలాగే మరి ఇప్పుడు ఒక్కోసారి ఇంటి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, అమ్మగారు చక్కగా మంచి భోజనాలు పెట్టేవారు. మరి చాలా సార్లు స్టాఫ్ వారి ఇంట్లో భోజనాలు కూడా చేశారు. ఇలా కలుగుతుంటది. అలాంటి రోజులు మళ్ళీ రావు కదా. మరి విద్యార్థుల్లో కూడా పేరెంట్స్ నుంచి కూడా మంచి గౌరవం ఉండేది. మరి సత్య వాళ్ళ నాన్నగారు అయితే చాలా మమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చేవారు. మరి ఆయన డైరెక్షన్లో ఇక్కడ ధర్మచక్రం కూడా అప్పుడు మరి సారు 16,000 అంతా అప్పుడు అయింది. మరి సత్య వాళ్ళ నాన్నగారే డైరెక్షన్ ఇచ్చి ఆ కన్స్ట్రక్షన్ అంతట్లో ఆయన ఆర్కిటెక్చర్గా అప్పుడు ఉన్నారు. వాళ్ళ అమ్మగారు కూడాను మేము నడుచుకుంటూ వెళ్ళేవారు. నడుచుకుంటూ వెళ్తే వాళ్ళ అమ్మగారు కానీ చూసారంటే వచ్చిన స్టాఫ్ అందరినీ ఇంట్లోకి పిలిచి అప్పటికప్పుడు జీడిపప్పు ఉప్మా చేసి లేదా టీయో కాఫీ ఇచ్చి ఏదో తిన్నంత వరకు విడిచిపెట్టేవారు కాదు. అలాగా స్టూడెంట్స్, టీచర్ మనం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగామనేది ముఖ్యం. సార్ నమస్తే సార్, రండి సార్, ఏంటి వచ్చారని ఎదురుగా మన గణపతి అలాగే 3 స్త్రీను చక్కగా రిసీవ్ చేసుకుని కృష్ణుని చూస్తుంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా కెమిస్ట్రీ లెక్చరర్ గారు ఉండేవారు, వెంకట్రావు గారు. సేమ్ అదే గెట్టడా మంది. మరి అన్నవనాయుడు విపరీతంగా అల్లరి పెట్టేవాడు, కొంచెం సందడి చేస్తుండేవాడు. ఆ తర్వాత ఆయన్ని ఎందుకు అలా చెప్పి గ్రాడ్యువల్ గా అల్లరి బాగా తగ్గించాడు. శనివారం నాడు గ్రౌండ్ లో కూర్చుండేవారు పిల్లలందరూ. కూర్చున్న గోవింద లేచి డ్యాన్స్ అంటే చాలు ఇమీడియట్ గా బ్రహ్మాండం స్టెప్పులు వేసి అందరినీ కూడా ఉత్తేజపరిచేవాడు. ఇలా పాటలు పాడేవారు. మరి పంకజాక్షి ప్రతి కాంపిటీషన్ లో కూడా ఫస్టే తూనేగా పాటగా ఇంకో ఏదో వేణువు ఏదో పాట పాడేదాన్ని కదా. ప్రతి ఒక్కరి గురించి చెప్పుకోగలిగే చరిత్ర ఉంది. ఒకప్పుడు ఉపాధ్యాయునిగా ముగిస్తాను. థ్యాంక్ యూ అనండి. 96లో నాకు ఉద్యోగం వచ్చింది. అప్పటికి అస్సలు నాకు ఈ సమాజం అంటే తెలీదు, ఈ లోకం అంటే తెలీదు, ఏమీ తెలియదు అనమాట. అలాంటి టైం సర్టిఫికెట్లన్నీ చూడండి అని రామారావు మాస్టర్ వచ్చారు, హెచ్ఎం గారు. వచ్చేసి ఈవిడ్ని ఎవరు జాయిన్ చేసుకున్నారు అన్నారు. అని అంటే డ్రిల్ మాస్టర్ జాయిన్ చేసుకున్నారు అన్నారు. అని అంటే అన్నీ చూసారా అన్నారు. అని అంటే అప్పుడు అతను కూడా మామూలుగా అలాగే మాట్లాడతారు కదా. అన్నీ తెచ్చారు ఆవిడ సర్టిఫికెట్లు అన్నీ సరిపోయినాయి. నేను జాయిన్ చేసుకున్నాను, మీకు చాలకపోతే మీరు తీసి పారేయండి అని చెప్పారు ఆయన. చెప్పేసరికి నాకు అనిపించింది అంటే ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయా అనుకున్నాను నేను. ఆ తర్వాతనేమో ఓ రామారావు గారు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయారు. ఆ తర్వాతనేమో మన కెమ్మూరి హెచ్ఎం గారు వచ్చారు. వచ్చిన తర్వాతను అప్పుడు రామనాయుడు మేస్టరు ఉండేవాళ్ళు, అప్పలనాయుడు మేస్టరు ఉండేవాళ్ళు. మొత్తం అంతే ఉందో మీకు కూడా అంతే పై ఉండేది. కాకపోతే సమాజం అంటే ఏంటి, చదువు అంటే ఏంటి, టీచర్ అంటే ఎలా ఉండాలి, విద్యార్థుల దగ్గర ఎలా మెసులుకోవాలి అనేటటువంటి విషయాలు మాత్రం సూర్య మేస్టరు, హెచ్ఎం గారు, జేమ్స్ మేస్టర్ దగ్గరే నేర్చుకున్నాను.
నేనైతే మాత్రం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవరెవరు సూర్య మేషారు, నేను, జేమ్స్ మేషారు, బ్రహ్మానందం గారు ఉండేవాళ్ళు. జేమ్స్ మాస్టర్ చెప్పినట్లు ఒక్క నిమిషం కానీ లేట్ అయితే భయం వేసింది అనమాట. హెచ్ఎం గారు ఏమంటారు అని భయపడుతూనే వచ్చేవాళ్ళు. వస్తూ ఉంటే ఒకసారి వెనక నిల్చున్నారు. అంటే మేషర్ చెప్తారు టైంకి రండేనని, ఒక అరగంట గంట పని చేయిస్తారు. కానీ ఏదైనా కానీ ప్రాబ్లం కానీ వచ్చిందంటే దాన్ని మాత్రం ఆయన మీద వేసుకునేవాళ్ళు. అది డిఓ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే ఆయనకి అది మరి మొదటి నుండి ఉన్నటువంటి సత్తా. అందుకు మాకెవరికి కూడా భయం వేసేది కాదు. ఇన్స్పెక్షన్ అయితే నాకు కూడా హిందీ అంటే కొత్తే. ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ, నేను ఇంకెక్కడ పని చేయలేదు. ముందేమో నాగచంద్ర మోహన్ గారు ఉండేవాళ్ళు. ఉంటే ఆయనేమో ఇన్స్పెక్షన్కి వస్తే ముందే మేషర్ వెళ్ళి చెప్పేవాళ్ళు, ఆవిడ కొత్త అండి ఇంకా తెలీదు అనేసి వచ్చని చెప్తే, పర్లేదు సార్ నేను చూసుకుంటాను కదా అని. ఆయన కూడా హిందీ అంటే ఇష్టము. నాకు తెలియని విషయాలు కూడా మీకు తెలుసా అన్నీ నేను చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు చూస్తూ ఉంటే, స్టేజ్ మీద చూస్తూ ఉంటే, ఇంతమంది పిల్లలకి ఇంత క్రమశిక్షణతో మేము చదువు చెప్పామా అనే విషయాన్ని కానీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే హార్ట్ అటాక్ వస్తుంది అన్నమాట. ఇప్పుడున్న పిల్లల్ని కానీ చూస్తే మీకు తెలుసు, మీరు ఎంత క్రమశిక్షణగా ఉంటే టీచర్ అనేవాడు అంత చెప్పవలసింది అంతా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు ఏమైనా కానీ డిస్టర్బెన్స్ కానీ చేసినట్లుగా అయితే అది చెప్పే విషయాన్ని కూడా మర్చిపోతారు అనమాట. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పటికీ ఎప్పటికీ ఏ స్కూల్కి వెళ్ళినా సరే దేవదల స్కూల్ మాత్రం మర్చిపోలేము. స్టాఫ్ని కానీ విద్యార్థులను కానీ ఎవరినైనా సరే ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు ఇది గుర్తు చేసుకున్న తర్వాతనే అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఆ తర్వాత ఇక్కడ నుంచి నేను డోల్పేటలో హెచ్ఎం గారికి ఒక ఆనవాయితీ ఉంది. ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా సరే ఆయన స్వతహాగా బళ్ళతో పంపించేవాళ్ళు జాయినింగ్కి. అందరూ కూడా అన్ని స్కూల్లోనే ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇదేంటిది ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయితే టీచర్లు అందరూ వచ్చేసి జాయిన్ చేస్తున్నారు ఏంటనని. సంఖ్యలి మేషర్కి అయితే, సూర్య మేషర్కి అయితే సంఖ్య ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడ ఏమైనా ఫంక్షన్లు అయితే మాత్రం ఎప్పుడు కూడా ఆహ్వానించేవాళ్ళు, ప్రతి ఫంక్షన్కి కూడా. అలాగే జేమ్స్ సార్కి ఇలా ఆనవాయితీ ఉండే. నాకు డోల్పేట అయినా సరే 2 టీచర్లను పెట్టేసి పంపించారు అక్కడికి మేషర్ టైంలో. ఇంతటి గొప్ప స్థాయికి ఈ పరిస్థితికి కారణమైనటువంటి ఈ సభలో ఉండేటువంటి మన ప్రధాన ఉపాధ్యాయుల వారు కింబూరు అప్పలనాయుడు మేషారికి, రామినాయుడు మేషారికి, సూర్యం మేషారికి, ఆదిలక్ష్మి మేడం గారికి, తర్వాతని మన తక్కిన స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఈ రకంగా నాకు ఎక్కడెక్కడో కనిపిస్తుంటారు స్టూడెంట్స్. సార్ మీ దగ్గర చదువుకున్నాం, ఈ విధంగా పలానా చోట ఒక అబ్బాయి పాలకొండలో ఎక్కడో సబ్జీలో చేసుకున్నాడు, ఇంకొక అబ్బాయి పాచిపెంటలో ఎస్ఐగా చేసుకున్నాడు, ఇంకొక అబ్బాయి గంటియాలలో ఎస్ఐగా చేసుకున్నాడు చెప్తూ ఉంటారు చాలామంది టీచర్స్ ఇలాగా. కానీ ఈ విధంగా మీరు ఈరోజు సన్మానించడానికి రమ్మన్నప్పుడు నాకు ఇంతవరకు అలవాటు లేదు, ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో అంటే రెస్పాండ్ అవ్వడానికి కూడా గడిచిన 4-5 డేస్గా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఫీవర్ వల్ల నేను పెద్దగా ఫోకస్ చేయలేకపోయాను. మార్నింగ్ కూడా కిమిడి కృష్ణ ఒకసారి ఎప్పుడో నాకు ఎక్కడో ఒక మార్ట్లో కనిపించి, సార్ నేను మీ దగ్గర చదువుకున్నాను సార్ ఇలాగా అని చెప్పాడు. చెబితే నాకు గుర్తులేదు, ఇలాగ నేను ఆదిత్యాలో పనిచేస్తున్నాను, ఇలా మీ దగ్గర చదువుకున్నాను అని. నేను ఇప్పుడు అన్నాడు. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, మీరు బాగా చెప్పినట్ట చెప్పనట్ట అన్నాడు. ఆయన ఇలాంటి మహానుభావులు మీలాంటి వాళ్ళందరూ ఉండబట్టే మేము ఉపాధ్యాయ వృత్తికి ఉపాధ్యాయుని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నాకు మా సార్స్ ఆ విధంగానే చేసేవాళ్ళు. కాలేజీ మెట్ల మీద నిలబడితే ఏరా మోమేశ్వరరావు ఇలా ఉన్నావు డల్గా హాస్టల్లో ఉండేవాళ్ళు.
అంటే ఏం లేదు సార్ అంటే, ఏరా డబ్బులు ఏం కావాలా అనేవాడు. ఎందుకు? హోమ్ సిక్ అయి ట్రబుల్ అవుతున్నామేమో అని, ఆ డబ్బులతో అది కవర్ చేద్దామని. అలాగే ఇప్పుడు కెంబూరు అప్పలనాయుడు మేషారిని ఆయన కొంచెం మాట కటువు తప్ప మనసు చాలా వెన్నపోసలాడిది, చాలా మెత్తగా. ఎదటవాడు కష్టపడకూడదనే భావం ఆ రోజు ఆ డిసిప్లిన్ ఉండబట్టే ఈరోజు నేను పనిచేసిన కొద్ది టైంలోనే చాలామంది దేవదల హై స్కూల్లో చదువుకున్నాం, బాగుపడ్డామని. కనీసం నేను మన ఇప్పుడు ఒక సందర్భంలో అన్నాను, నా దగ్గర చదువుకున్న వాళ్ళు 200 మంది ఇప్పుడు ఎంప్లాయీస్గా ఉన్నారు, వెల్ సెటిల్డ్గా ఉన్నారు. కారణం ఏంటంటే నాకు మా గురువులు ఆ విధంగా నేర్పారు. వచ్చిందాకా చెప్పడం, తిరిగి మమ్మల్ని మాకే చెప్పించుకోవడం. అలా చెప్పబట్టి మరి ఆ విధంగా నాకు అది అలవాటు అయిపోయింది. టెల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అన్నట్టుగా ఫ్రెండ్స్ లాగానే మన టీచ్ స్టాప్స్ దేర్. ఏ టీచర్ ఎఫెక్ట్స్ ఎటర్నిటీ. నో వన్ కెన్ టెల్ వేర్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్ స్టాప్స్ అని. ఒక టీచర్ యొక్క ప్రభావం ఎంత ఉంటుందంటే, మాకు చెప్పిన టీచర్స్ వాళ్ళ టీచర్స్ అలా ఎన్నాళ్ళ నుంచో వస్తుంటే ఈ పరంపర మీతో అంతం అవ్వదు. సృష్టిన్నన్నాళ్ళు కూడాను ఈ అనంతమైనటువంటి విద్యాధార వెళ్తూనే ఉంటుంది. వెళుతూ ఎంతోమంది జీవితాలని వెలుగులు నింపుతుంది. కాబట్టి ఈ విధంగా మీకు నేను చాలా సందర్భాల్లో నా ఉపాధ్యాయ జీవితంలో మా పిల్లల కంటే కూడా స్కూల్ పిల్లలకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఎందుకని ఇచ్చేవాడిని అంటే, మా పిల్లలకి నేను కాకపోతే వాళ్ళ మదరైనా చూస్తారు. ఆ పిల్లలకి అకాడమిక్ సైడ్ కానీ ఏదైనా ల్యాబ్స్ వస్తే, అయ్యో మన దగ్గర చదువుకున్నారు, మనం నమ్ముకొని వచ్చిన పిల్లలు వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలంటే వాళ్ళు ఏ ఆధారం లేక వచ్చిన వాళ్ళు చాలామంది, 99% పావర్టీ నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనం ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఉదాహరణకు నేను ఏ సబ్జెక్ట్ చెప్పానో నాకు తెలియకపోతే ఎక్కడెక్కడో గ్యాదర్ చేసేవాడిని. ఆ మహానుభావుడు చనిపోయే స్వర్గాన్ని ఉన్నారు కెంబూరు అప్పలనాయుడు అని ఎంఈఓ గారు. ఒక సందర్భంలో నేను ఏదో డౌట్ అడిగాను, మ్యాథ్స్ చెప్పేవాడినప్పుడు. ఆ మహానుభావుడిని అడిగితే, మేషారు ఫలానా బుక్లో ఉంటుందో చూడండి, నాకు ఆ సోర్స్ చూపించారు ఆయన, ఆరిజిన్. అలా చెప్పేటటువంటి టీచర్స్ అందరూ ఉంటారు. నేను నా చుట్టూ తిరగాలన్నట్టుగా. అలా హార్ట్ఫుల్గా ఎవరు చెప్తాడంటే, వాడు నాకంటే డెవలప్ అవ్వాలి, నాకంటే వృద్ధిలోకి రావాలి. ఎంత ఉన్నతంగా ఎదగాలంటే అబ్దుల్ కలాం అన్నట్లుగా, నువ్వు ప్రపంచంలో వాళ్ళ టీచర్ చెప్పారట, నువ్వు భారతదేశంలో ఉండేటటువంటి అత్యున్నతమైనటువంటి ధనికులైనటువంటి పిల్లలకి దిగినట్టుగా నువ్వు ఎదగాలని వాళ్ళ టీచర్ ఆశీర్వదించారట. అందుకే ఒక ఏపీజే అబ్దుల్ కలాం అలాంటి వాడు మరలేడు. కాబట్టి ఆ విధంగా వాళ్ళందరూ నన్ను, ఆ మహానుభావుడు, ఆ మ్యాథ్స్ అసిస్టెంట్ ఇప్పుడు చనిపోయి. నేను 2002వ సంవత్సరం ఈ స్కూల్కి వచ్చాను. ఇయర్లో అది కౌన్సిలింగ్ అవుతుంటే దేవదల వేరుగొట్టం గర్ల్స్ హై స్కూల్ ఖాళీగా ఉన్నాయని చెప్పారు. దేవదల వద్దు మేడం గారు, అక్కడ ఒక మేనేజర్ ఉన్నారు, రాత్రి పగలు కష్టపెట్టిస్తారట, మీ ఇష్టం. లేడీస్ అయితే అసలు చెయ్యలేరట, అక్కడ ఎవరు లేడీస్ లేరు, వెళ్ళడానికి ఉండదు, అంటే మీరు వెళ్ళి రావడానికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. ముఖ్యంగా అక్కడ హెచ్ఎం మాత్రం చండ శాసనాలు అని చెప్పారు. నాకు అలాగే చెప్పారు సార్ అక్కడ. అయితే అది ఏం చెప్తారంటే కష్టపెడతారని అన్నారు. అంటే ఎక్కువసేపు చెప్పిస్తారు. మనం అక్కడ ఈ స్కూల్లో ఇది సాయంత్రం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతామంటే అవ్వదు. అక్కడ ఎంతసేపు అతను ఉంటే మనల్ని అంతసేపు ఉంచుతారు అనే ఆలోచనలో ఉంటేనే వెళ్ళండి, లేదంటే వద్దు అని అన్నారు. సరే దూరం ఎందుకు వెళ్ళడం, ఆ గంట ఏదో ఆ స్కూల్లోనే కష్టపడదాం. వేరుగొట్టం వెళ్ళి రావాలంటే 6 అవుద్ది, మరి దేవదల్లో 6 వరకు ఉంచుతారంటే చూద్దాంలే అనుకున్నాం. అప్పుడు మా నాన్నగారికి ఆప్తమిత్రులు జాన్ మేషర్ ఉన్నారు. అతనేమో చెప్పారు, లేదు మా మేడం గారు ఎక్కడే చేస్తారు, పాపను పంపించండి, ఆవిడికి తోడుగా ఉంటుంది, ఇద్దరు కలిసి వెళ్ళి వచ్చేస్తారు. వాళ్ళు అలా చెప్పారు. కానీ హెచ్ఎం గారు చాలా మంచి అతను అని చెప్పారు. 10th క్లాస్ పిల్లల్ని సివిల్ డ్రెస్ చేస్తే హెచ్ఎం గారు చెప్పేవారు, ఈరోజు సివిల్ డ్రెస్ చేస్తే పీడీ మేడం గారు కూడా పిల్లల్లాగే ఉన్నారని. చాలా భయంగా వచ్చాను స్కూల్కి. ఫస్ట్ అపాయింట్మెంట్ టైం మాత్రమే పనిచేశాను అనుకుంటాను. జేమ్స్ మేషారు, సూర్య మేషారు వీళ్ళందరితో. అదే హిందీ మేడం గారు ఉన్నారనే ధైర్యంతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది జీవితం అంటే ఏంటో ఈ దేవదల హై స్కూల్లో చక్కగా తెలుసుకొని బయటకు వెళ్ళొచ్చు అని. చెప్తాను సార్. అదే
మీ క్లాస్కి వచ్చాను. మీదే ఫస్ట్ క్లాస్. నేను సంతకం పెట్టిన తర్వాత ఫస్ట్ వచ్చేది మీ క్లాస్కే. సూర్యమేశ్వర్ ఉన్నారు అప్పుడు ఆ క్లాస్లో. అమ్మ రండి మేడం గారు అంటే వెళ్తే 105 మంది లాస్ట్ వరకు, ఈ గోడ లాస్ట్ వరకు కూడా మీరు ఉండేవారు. ఇంతమంది పిల్లల ఎలాగరా బాబోయ్ అంటే ఎక్కడ చూసినా పిల్లలే. గ్రౌండ్ విడిచిపెడితే ఇక్కడ నుంచి రోడ్డు అంతా జనాల్లాగే ఉండేవారు. అది బాగుంటుందేమో ఈ స్కూల్కి అనుకున్నాను నేను. అలాగే పిల్లలందరూ కూడా చాలా డిసిప్లైన్గా ఉండేవారు. అంటే ఇప్పుడు ఏదైనా స్కూల్కి వెళ్తే పీడీ మేడం గారు ఉండాలి, డిసిప్లైన్గా ఉంటారు అని అనుకోవడానికి, కానీ మీరే డిసిప్లైన్గా ఉండేవారు కాబట్టి పెద్ద కష్టపడవలసిన అవసరం ఉండేది కాదు. చాలా మంచి పిల్లల్లా ఉండేవారు ఎప్పుడు కూడా. నెక్స్ట్ వీళ్ళందరూ తక్కువ టైం పనిచేసిన వీళ్ళందరూ నాకు లైఫ్ని కూడా ఇచ్చారు. సమ్మర్లో ఎలాగుంటే రామినేడు మేషర్ ఫస్ట్ రాగానే రా కోళ్ళ పిల్ల అని అన్నారు. అది ఏ ముహూర్తాన్ని అన్నారో కానీ అతన్ని కోళ్ళని చేసుకున్నారు. అంతే కదమ్మా. అంటే అతను వాక్ మంచి పవర్ఫుల్ అయిందని అర్థం. 8 సంవత్సరాలు నేను ఇక్కడ చేశాను. 8 సంవత్సరాలు అంటే నాకు లైఫ్ అంటే ఏంటో తెలిసింది. వివాహం, పిల్లలు, మంచి లైఫ్. అంటే వీళ్ళందరూ పెళ్లి చూపులకి వీళ్ళందరూ పెద్దలు. అప్పలనాడు మేషారు చనిపోయాను సార్, మేషారు ఎవరు, డివిఆర్ సార్, హిందీ మేడం గారు, సూర్య మేషారు, రామినేడు మేషారు, వీళ్ళందరూ వచ్చి కూర్చొని పెళ్లి చూపుల మాటలు మరేది ఆడలేదు. ఎలక్షన్ డ్యూటీ గురించి మాట్లాడుకున్నాం. అంటే అక్కడ మేమంతా ఒక ఫ్యామిలీ, అందరం కూడా ఒక ఫ్యామిలీ. ఇప్పుడు కూడా కొద్ది మందికి ఒక 50 మందికి ఫంక్షన్ చేస్తే అందులో దేవతల వాళ్ళు 15 మంది ఖచ్చితంగా ఉంటారు, రిలేటివ్స్. నెక్స్ట్ అంతకుండా ఆత్మీయులు. అంత మంచి కుటుంబాన్ని ఇచ్చింది నాకు ఈ స్కూలు. కాబట్టి జీవితాంతం రుణపడి ఉంటానమ్మా. అలాగే పిల్లల విషయానికి వస్తే స్టాఫ్ అన్నారు కదా ఎవరి ఫేసులు గుర్తులేవు, నాకు అందరి ఫేసులు గుర్తున్నాయి. మీకు నేను గుర్తుంటానని నాకు తెలుసు, ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి చెప్పగలను. రేణుక చాలా తెలివైన అమ్మాయి. చాలా అంటే తెలివితేటలతో పాటు ఈ క్లాసులో గేమ్స్కి రావడానికి ఎక్కువ మంది ఇష్టపడేవారు కదమ్మా. మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్కి తీసుకెళ్ళాను అనుకుంటాను. ప్లేసులు వెళ్ళాం కదా, ప్లేసులు కూడా ఉన్నాయి. అలాగే మీరు అందరూ చెప్పేటట్లుగా సత్యవతి నా ప్రీశిశురాలు అంటారు. ఎందుకంటే వచ్చి నుంచి గ్రౌండ్లో పరిగెట్టమంటే పరిగెట్టేది. తనకి ఈరోజు జీవనోపాధి ఏమైందంటే ఒక మంచి టీచర్గా పేరు తెచ్చుకుంది, ఒక పిఈటీగా. నాకు చాలా దేవతల స్కూల్ అని అంటే మీరందరూ గుర్తొస్తారు, కానీ సత్యవతి ముందు గుర్తొస్తుంది. సాటిస్ఫాక్షన్, నా జాబ్ సాటిస్ఫాక్షన్ ఏదైనా ఉందంటే తను. అలాగే ఈ 8th క్లాస్ పిల్లలు ఎక్కువ మంది 2 years 3 years. అన్నంనాయుడు ఏడాడు లేడా ఇక్కడ. ఒకరోజు చాలా గట్టి కొట్టాను. ఎంత సీరియస్ గా చూసాడంటే వాడి చూపు నేను భయపడి మరుసటి రోజు ఎవరి కొట్టలే, అందుకే అలా చూసాడు. అలాగే మన వీళ్ళు గణపతి వాళ్ళిద్దరు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఎందుకో బాగా చదివిస్తారు పిల్లలు. అంటే వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పినా ఇద్దరు పిల్లలు ఎంత డిసిప్లైన్ తెలుసా, బాగా సెటిల్ అయ్యి మీరందరూ సెటిల్ అయ్యారు. ఇద్దరు కృష్ణుల గురించి మరి చెప్పక్కర్లేదు. ఎప్పుడు అంటే అప్పుడుది గుర్తుకుండదు, కానీ ఈ తర్వాత ఎక్కువ అంటే కృష్ణులు అంటే మా కృష్ణులా అని అంటాను. అంటే అంత దగ్గరగా ఉంటారు పిల్లలు. ఈ లోకల్లో లేకపోతే తెలీదు, లేదంటే నేను లోకల్లోనే ఉంటాను. సంగిలి, దేవదల, లక్ష్మీపురం, అలాగే ఈ ఊరు కోడల్ని. కాబట్టి పిల్లలందరూ నాకు గుర్తున్నారు. మీరు ఇంకా చక్కగా మంచి పొజిషన్లో ఉండాలి. మీరు మంచి పొజిషన్లోనే ఉన్నారమ్మా. నేనైతే చెప్పేది ఏంటంటే మీరు ఎంత డిసిప్లైన్గా ఉన్నారో, మీరు ఎటువంటి వాల్యూస్తో ఉన్నారో మీ పిల్లలని కూడా మీరు అదే వాల్యూస్ నేర్పండి. మనం ఎవరికో చెప్పక్కర్లేదు, మీరు చెప్తే చాలు. మీ పిల్లల్ని మంచి వాల్యూస్తో పెంచండి. అంటే మోడర్న్ వైపు వెళ్ళేటప్పుడు మేము అలా వెళ్ళలేదు, సెటిల్ అవ్వలేదా, మీరు ఎందుకు వెళ్ళాలి అని చెప్పండి చాలు. మనం సమాజాన్ని మార్చే స్థాయిలో ఉంటాం. ఆ పని అందరూ చేస్తారని కోరుకుంటూ, జేమ్స్ మేషర్ చెప్పినట్లుగా మొన్న కార్డు పట్టుకొని వచ్చి ఒక అబ్బాయి చెప్పాడు, మేడం గారు వేగంగా వెళ్ళిపోలేండి లేకపోతే మా ఆవిడ అప్పుదు అని. అంటే మీరు లేట్ అవ్వకండి, ఆవిడ ఒప్పదు అనేది అనుకుంటా మీరు లేట్ అవ్వకండి. అంటే ముందు ఫస్ట్ ప్రయారిటీ జాబ్కి ఇవ్వండి, తర్వాత ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వండి. ఇస్తే
మీ జీవితానికి మరి తిరగలేదు. మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆయురారోగ్యాలు